ఏమని రాశాడు తెలుసా? ఆయన ఒక కుగ్రామములో ఒక పని ఆమెకి పుట్టాడు. ఆయన పుట్టిన ఊరు నుంచి 200 కిలోమీటర్లు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ఆయన ఎన్నడూ పాఠశాలకు వెళ్ళి పాఠాలు నేర్చుకోలేదు. ఆయన ఎన్నడూ ఒక ఉద్యమాన్ని ఆరంభించలేదు. ఒక వడ్రంగి ఇంటిలో పనిచేసేటువంటి వాడు. ఆయన ఉద్యమం కోసం ఒక సంస్థను ఎప్పుడు ఆయన తలపెట్టలేదు. 30 సంవత్సరాలు అయినప్పుడు దేశ దిమ్మరిగా తిరగటం మొదలుపెట్టాడు. ఆయన పుట్టిన ఊరు నుంచి 200 మైళ్ళు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ఆయనకి 12 మంది శిష్యులు ఉండేవాడు. అంతే. సమాజం ఆయనకి వ్యతిరేకమైపోయి 2 దొంగల మధ్యన ఆయన చంపాలి అని నిర్ణయించుకుంది. ఆయన చచ్చిపోతున్నప్పుడు ఆయన ఆస్తి ఒకటే, ఆయన నిలువుటంగి. దాన్ని చింపటానికి ఇష్టం లేక చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఆయన